ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ రెసిపీ అయిన కొబ్బరి పాలన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానిలోనికి బెస్ట్ కాంబినేషన్ చెట్టినాడు చికెన్. చెట్టినాడు చికెన్ రెసిపీ కావాలి అంటే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా కోకోనట్ రైస్ విషయానికి వస్తే, ఇలా ఒక చిన్న కొబ్బరికాయని తీసుకొని ఓం భీం బుష్ అని కళ్ళు మూసుకుని మంత్రం వేస్తే చిన్న కొబ్బరికాయ 2 ముక్కలు అయిపోతుంది. ఇదిగో ఇలా కనిపిస్తున్నట్టు. దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఓం భీం బుష్ అని మళ్ళీ అన్నారంటే పెద్దగా అయిపోతుంది. దీనికి చాలా నైపుణ్యం అవసరం అనమాట. అలా వచ్చిన కొబ్బరికాయని కట్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుని చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. వాష్ చేసుకున్న కోకోనట్ పీసెస్ ని మిక్సీ జార్ లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ ని నీట్ గా ఉన్న ఒక కాటన్ క్లాత్ లో వేసుకొని ఇలా స్టెయిన్ చేసుకుంటే అందులో పాలు మొత్తం వచ్చేస్తాయి. ఇదిగో ఇలా పాలు చిక్కగా ఉండాలి, పల్చగా ఉంటే మళ్ళీ ఆ కమ్మదనం రాదు. వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా ఉంటే బెటర్. ఒకవేళ మీకు ఈ పాలు సరిపోలేదు అని అంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హోల్ ఆనియన్ ఇలా మూన్ షేప్ లో కట్ చేసుకున్నాను, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత కొంచెం మసాలా దినుసులు, దాంతో పాటు బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగా దిగుతుంది. దాని తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసి కరివేపాకు కూడా వేసి వేపేసుకోండి. అవి 1 మినిట్ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి వేపుకోండి. ఆనియన్స్ ఏం ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, బ్రౌన్ గా కూడా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం పింకిష్ లో వస్తే చాలు. ముందే సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. అనియన్స్ అన్ని పింకిష్ షేడ్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. దాని తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయే లోపు రైస్ కడిగి పెట్టుకుంటాం కదా, అవి కూడా వేసేసి మంచిగా వేపుకోవాలి. రైస్ లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా రైస్ పొడి పొడిలాగా వేపుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. రైస్ వేగిన తర్వాత జనరల్ గా మనం రైస్ పెట్టేటప్పుడు గ్లాస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాం కదా, వాటర్ కి బదులు ముందు తీసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ ఉన్నాయి కదా, అవి వేసేయండి. కోకోనట్ మిల్క్ సరిపోలేదు అని అంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసేయండి. ఇందులో పసుపు అసలు వేయలేదు, పసుపు వేస్తే అది మళ్ళీ ఎల్లో కలర్ లో అయిపోతుంది, రైస్ మొత్తం బాగుండదు, వైట్ కలర్ లోనే ఉంటే బాగుంటుంది. కలుపుకొని లిడ్ క్లోజ్ చేసిన తర్వాత 1 2 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది కోకోనట్ రైస్. ఈ కొబ్బరి పాలన్నం చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. అండ్ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, దీనికి బెస్ట్ కాంబినేషన్ చెట్టినాడు చికెన్ అని. చెట్టినాడు చికెన్ ఫుల్ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఫాలో ఫర్